టీహెచ్ఎం 360 న్యూస్ టాప్ హెడ్లైన్స్. మోదీ అనే నేను అట్టహాసంగా నరేంద్ర పట్టాభిషేకం. భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మెగా డిఎస్సిపై చంద్రబాబు మొదటి సంతకం. విద్యాశాఖ కసరత్తు. 13 నుంచి 15,000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్. చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు. కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద వేదిక. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస్ వర్మ ప్రమాణ స్వీకారం. అమరావతి అభివృద్ధికి ఆదేశాలు అందాయి. త్వరలో పనులు ప్రారంభం. సిఎస్ నీరబ్ కుమార్. రాష్ట్రంలో చెత్త పన్నుకు బ్రేక్. వసూలు చేయొద్దని మౌఖిక ఆదేశాలు. ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు చెత్త పన్నుకు బ్రేక్ వేసింది. చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం. ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకే రన్వేపై విమానాల ల్యాండింగ్. టేకాఫ్ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ముంబై విమానాశ్రయంలో ప్రయాణికులకు ఒకే సమయంలో ఒకే రన్వేపై 2 విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ జరగడం ఇందుకు కారణం. కెరీర్ లో ఫస్ట్ టైం హర్రర్ మూవీ చేయబోతున్న మృణాల్ ఠాకూర్. కాంచనా 4 తో కోలీవుడ్ లోకి ఎంట్రీ. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న కాంచనా 4 లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్ గెట్ రెడీ. సోమవారం కల్కి ట్రైలర్. హైదరాబాద్ లోని థియేటర్లలో స్క్రీనింగ్. ఇందులో భాగంగా సోమవారం జూన్ 10న ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న కల్కి 98 AD సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమంలో చిత్ర బృందం బిజీగా ఉంది.